అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను మీ గీతావాణి. ఇప్పుడు మనం త్రివేణి గారి ప్రముఖ రచన సంఘర్షణను ఆస్వాదిస్తున్నాం. మీకు ఈ రచన మరియు నేను కథను చెప్పే విధానం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను, సూచనలను తప్పకుండా తెలుపండి. నేను ముందరి భాగంలో చెప్పినట్లు కృష్ణవేణి అన్న సినిమా శరపంజర అన్న కన్నడ సినిమా ఆధారంగానే నిర్మించబడింది. ఆ శరపంజరకు ఆధారం త్రివేణి గారి రచనయే అని ధృవపరుచుకొని నేను ఈరోజు మీకు వెల్లడిస్తున్నాను. శరపంజర కన్నడ సినిమా టైటిల్స్లో పూలమాలతో అలంకరించబడిన త్రివేణి గారి చక్కని ఛాయాచిత్రాన్ని, ఫోటోని చూడొచ్చు. నేను యూట్యూబ్లో చూశాను. ఇక మొదటి భాగంలో జరిగిన కథలోకి. సునంద తల్లిదండ్రులకు గారాల పట్టి, అన్నకు ముద్దుల చెల్లెలు, కాలేజీలో 12వ తరగతి చదువుతున్న 18 సంవత్సరాల అమ్మాయి. పరస్పరం చూసుకుని ఇష్టపడ్డాక ఆమె వివాహం శేఖరంతో జరిగిపోతుంది. కన్నెపిల్ల వధువుగా మారుతుంది. పరస్పరానురక్తులైన ఆ యువ దంపతుల జీవితం ఆ ప్రథమ ఘట్టంలో సరస సల్లాపాలతో అందంగా సాగుతూ ఉంది. రెండవ భాగంలో వారి జీవిత నౌక ఏ మలుపులకు గురి అవుతుందో, ఏ ప్రమాదాలకు, ఏ విధ్వంసానికి గురి అవుతుందో చూద్దామా? 4 రోజులు ఉండడానికి నిశ్చయించుకున్న శేఖరం 7 రోజులు అక్కడే ఉండిపోయాడు. సునంద శేఖర్లకు ఆ వారం రోజులు రోజు ఓ పండగలాగా గడిచిపోయింది. ఒకరోజు సినిమా, ఇంకొక రోజు బృందావన్ గార్డెన్స్, మరో రోజు శ్రీరంగపట్నం అంటూ ఆ వారం రోజులు ఎలా గడిచాయో కూడా తెలియకుండా గడిచిపోయింది. సునంద మధుర సాన్నిధ్యంలో, ఆమె మాటలు వింటూ, ఆమె సౌందర్యపు నిషాలో మునిగి తేలుతూ తక్కిన ప్రపంచాన్ని విస్మరించాడు. శేఖరం సునంద లేకుండా అంతకుముందు అన్ని రోజులు తాను ఎలా గడిపాడా అని ఆశ్చర్యపోయేవాడు. సునంద ఎప్పుడూ భర్త మనస్సును సంతోషపెట్టడానికే ప్రయత్నిస్తూ ఉండేది. అతడెప్పుడైనా కాస్త ముభావంగా ఉన్నా గాభరా పడిపోయేది. కొంచెం తక్కువగా భోజనం చేస్తే ఎప్పటిలా ఎందుకని భోజనం చేయలేదని బాధపడేది. ఆ రోజు శ్రీనివాసరావు గారి నుండి రావుగారికి ఒక ఉత్తరం, శేఖరానికి ఒక ఉత్తరం వచ్చాయి. బెంగళూరులో ఏదో పేరంటం ఏర్పాటు చేస్తున్నట్టు రాశారు. ఆయన ఉత్తరం చదువుకొని భార్యను పిలిచారు. సుందరి, శ్రీనివాసరావు గారు ఉత్తరం రాశారు అని చెప్పారు. ఏమని రాశారు? కొడుకు కోడళ్లకు ఏదో హారతి అది ఇవ్వాలిట, మనల్ని తప్పకుండా రమ్మని రాశారు. మనం వెళ్ళిపోతే ఇంట్లో ఎవరుంటారు? సీతారాం తాత ఉంటారు. సుందరమ్మ గారు ఒప్పుకున్నారు. మేడ మీద శేఖరం ఉత్తరం చదువుకున్నాడు. నాన్నగారు ఉత్తరం రాశారు అన్నాడు భార్యతో. ఏమని? నేను ఈ ఉత్తరం చూడగానే బెంగళూరుకి బయలుదేరాలట. మరి నేను? సునంద ఆతృతతో అడిగింది. శేఖరం చిలిపిగా, నాన్నగారు కనీసం నీ పేరు కూడా ఎత్తలేదే ఉత్తరంలో. నాకు పెళ్ళయింది, ఓ పెళ్ళాం ఉంది అన్న విషయమే మర్చిపోయినట్టున్నారు అన్నాడు. అంతా అబద్ధాలు. ఆ ఉత్తరం ఇలా ఇవ్వండి. పరాయి వాళ్ళ ఉత్తరాలు చదవకూడదు. మీరు నాకు పరాయి వారేం కాదుగా, అయినా చూడకూడదు. సరే, మీ ఇష్టం. ఈరోజు నా స్నేహితురాళ్ళందరూ ట్యాక్సీ ఏర్పాటు చేసుకుని శ్రావణ బెళగొళకు ప్రోగ్రాం వేశారు. నన్ను పిలిచారు, వెళ్తాను. మీ కెమెరా ఇస్తారా? శేఖరం బిక్కమొహం వేసుకున్నాడు. అయితే మీరు మళ్ళీ తిరిగి రావటం? ఇప్పుడప్పుడే ఎక్కడొస్తాం? 3 రోజులు అక్కడే క్యాంప్. 3 రోజులా? మీరెలాగూ బెంగళూరు వెళ్తున్నారు, ఇక ఆ బెంగే లేదు. అమ్మా నాన్న ఒప్పుకున్నారు, ఇక మీరు ఒప్పుకుంటే. నేను ఒప్పుకోకపోతే
నాకేమో వాళ్ళతో వెళ్ళాలని చాలా సరదాగా ఉంది. మీరు ఒప్పుకోకపోతే మరి ఇంకేం చేస్తాను? నీకు నిజంగా వెళ్ళాలనుందా? ఇక నేను వద్దంటాం దీనికి. కానీ నాన్నగారు రాశారు చూడు. శేఖరం ఉత్తరాన్ని సునంద చేతికిచ్చాడు. సునంద ఉత్తరం చదివింది. మీరు ఓడిపోయారు అంది. ఎలా? మీరు ఉత్తరం ఇచ్చేశారు. అదీగాక నేను చెప్పిందంతా అబద్ధమే. అబ్బా, ఎంత నాటకం ఆడావు అంటూ శేఖరం లేచాడు. సునంద తలుపులు తెరుచుకుని కిందకు పరిగెత్తింది. సీతారాం తాతలకు ఇల్లప్పగించి రావుగారు భార్యను, కూతుర్ని, అల్లుణ్ణి తీసుకుని బెంగళూరుకు వెళ్ళారు. శ్రీనివాసరావు గారు వాళ్ళని స్టేషన్లో కలుసుకున్నారు. మర్నాడే సునంద శేఖర్లకు ఆడంబరంగా హారతిచ్చారు. శేఖర్ స్నేహితులందరూ వట్టి టీ పార్టీతోనే ముగించకు, డిన్నర్ పార్టీ ఇవ్వకపోతే ఊరుకునేది లేదు అని గేల్చేశారు. రావు గారు, సుందరమ్మ గారు హారతి కాగానే మళ్ళీ మైసూరు వెళ్ళిపోయారు. కానీ సునంద మాత్రం సెలవులు అయిపోయే వరకు అక్కడే ఉండాలని నిశ్చయం చేశారు పెద్దవాళ్ళు. ఒకరోజు సునంద తలస్నానం చేసి జుత్తు ఆరబెట్టుకుంటూ కూర్చుంది. శేఖరం బయట నుండి ఉత్సాహంగా లోపలికి వచ్చాడు. నల్లటి జలపాతం లాంటి ఆ జుత్తును చూసి ఆశ్చర్యపడ్డాడు. అబ్బా అన్నాడు. సునంద వెనుదిరిగి ఏమిటి అంది. నిరాభరణ సుందరి అంటే ఎలా ఉంటుందో ఇప్పటికి తెలిసింది. నేను నిరాభరణను కావచ్చు కానీ సుందరిని మాత్రం కాదు. ఒక్క నిమిషం అలాగే ఉండు సునంద, కెమెరా తెస్తాను అంటూ గదిలోకి పరిగెత్తాడు శేఖరం. సునంద తలస్నానం చేసేటప్పుడు నగలన్నీ తీసిపెట్టింది. నల్లటి అంచున్న తెల్ల చీర కట్టుకుని తెల్ల జాకెట్ తొడుక్కుంది. చేతులకు మట్టి గాజులు మాత్రం ఉన్నాయి. నుదుట పెద్దగా కుంకుమ పెట్టుకుంది. శేఖరం కెమెరా తీసుకుని రాగానే, వద్దు బాబు, ఈ వేషంలో అస్సలొద్దు, ఓ రాక్షసిలా ఉంటాను నేను అని బ్రతిమాలుకుంది. జుట్టు విరబోసుకున్న ద్రౌపదిలాగున్నావు. ఏదో అంతా మీకే తెలిసిపోయినట్టు మాట్లాడుతున్నారు. ద్రౌపది ఎవరో చెప్పండి. అర్జునుడి భార్య కాదు, పాండవుల భార్య. అర్జునుడు కూడా పాండవుల్లో ఒకడేగా. నాకు మాత్రం ఫోటో వద్దు. ఇక్కడొద్దు, పైన డాబా మీదకు పోదాం పద. ఈ చీర బాగాలేదు. మోహినికి తెల్ల చీరే బాగుంటుంది. సునంద భర్తతో డాబా మీదకు వెళ్ళింది. జుత్తును ఎడమ భుజం మీద నుండి ముందుకు వేసుకుని పిట్టగోడ మీద కూర్చొని నవ్వుతుండగా శేఖరం ఫోటో తీశాడు. సునంద లేచి ఇక చాలు అంది. కెమెరాలో ఇంకా 4 ఫిల్ములున్నాయి. సునంద పడుకున్నట్టు, సగం పడుకున్నట్టు ఇంకా 4 ఫోటోలు తీశాడు శేఖరం. ఇక తృప్తిగా ఉందా? సునంద అడిగింది. దీనికే సంతృప్తి చెందుతానా? ఇప్పుడో మంచి వార్త చెప్తే నాకేమిస్తావు? మీరు అడిగింది. నేను ముందుగానే రిజల్ట్స్ తెలుసుకొని వచ్చాను. నీకు 2nd క్లాస్ వచ్చింది. నాకు ఇక మాట్లాడకుండా విచారంగా పెట్టాడు ముఖం. సునంద ఆతృతలో మీదేమైంది అంది. ఏం కావాలో అదే అయ్యింది. అంటే పాస్. సునంద కోపంతో అతని దగ్గరికి వెళ్ళి భుజాన్ని పట్టుకుని, ఒక్క నిమిషంలో ఎంత గాబరా పెట్టేశారు నన్ను అంది. నేను ఫెయిల్ అయితే నీకు అంత బాధ కలుగుతుందా? కాదా మరి? మిమ్మల్ని వదిలి నేను ఇంకా ఎన్ని రోజులు ఉండాలి? అయితే నువ్వు ఈ సంవత్సరం ఇక్కడ ఉండవా? ఇది ఎలాగూ ఆఖరి సంవత్సరమే కదూ. సెలవులైపోగానే నేను మైసూర్కి వెళ్ళిపోతాను. ఇక్కడుంటే నీకేం బాధ? ఇక్కడుంటే నాకేం కష్టం లేదు, మీకే కష్టం. నేను ఇక్కడే ఉంటే మీరు పుస్తకాలు ముట్టుకోరు, పాసు కారు. రాణి సాహెబ్ గారు అలా అన్నాక ఈ సేవకుడు ఇంకేమనగలడు అన్నట్లు శుభవార్త చెప్పినందుకు నాకేమిస్తావు? నన్నే అర్పించుకున్నానుగా. నిన్ను నాకిచ్చింది మీ అమ్మ నాన్న, నువ్వు కాదు. నా మనసే అర్పించానుగా. పెళ్ళైనంత మాత్రాన ప్రేమించాలనే నియమం లేదుగా. మాటల మళ్ళీ. సునంద ఏమో జ్ఞాపకానికి తెచ్చుకొని నవ్వింది. శేఖరం ఆమె తల వెంట్రుకలతో ఆటలాడుకుంటూ, ఎందుకు నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? నాతోనూ చెప్పు అన్నాడు. పెళ్లి రోజున నేను ఎంత భయపడ్డానో తెలుసా? నేనేమన్నా పెద్ద పులినా? ఎందుకో నేను మగవాళ్ళంటే భయపడేదాన్ని. అదీ కాక
నా స్నేహితురాళ్ల భర్తలందరూ ఒక్కొక్కరు ఒక్కో రకం. మీరెలాంటి వారు అని భయపడ్డాను. కానీ కానీ మీరు మనుషులు కాదు, దేవుడే. సునంద, నేనిప్పుడు ఒక స్వప్నంలో ఉన్నాను, నన్ను లేపకండి అంటూ శేఖరం భుజం మీద పడుకొని కళ్ళు మూసుకుంది. వేసంగి సెలవులు అయిపోవడానికి ఇంకా 4 రోజులున్నాయనగా శేఖరం భార్యను పుట్టింట్లో దిగబెట్టి రావడానికి వెళ్ళాడు. సీతారాం చెల్లెల్ని బావగారిని స్టేషన్లోనే కలుసుకున్నాడు. ఓ, సునందాదేవి గారికి సంతోషం ఎక్కువైనట్టుంది, బాగా లావెక్కినట్టున్నారే అంటూ స్టేషన్లోనే ఏడిపించాడు. మైసూరులో మళ్ళీ 3 రోజులు సంతోషంగా గడిచాయి. శేఖరం బెంగుళూరు వెళ్ళటానికి సిద్ధమవుతుంటే సునందకు ఏడుపొచ్చింది. ఆమె కంట్లో నీరు ఉండటాన్ని చూశాడు శేఖరం. ఇంతకే ఏడుస్తారా ఎవరైనా? నీకు పిచ్చి గాని అన్నాడు. నాకు ఈ పిచ్చి పట్టించింది మీరే. నేనా? మీరే. మీరు ఇంత మంచివారు ఎందుకు అయ్యారు? అలా కాకుండా ఉంటే మిమ్మల్ని ఇంత పట్టించుకునేదాన్ని కాదు. నా చదువైపోయాక బెంగళూరుకి వస్తావుగా, అప్పుడు తెలుస్తుందిలే నా మంచితనం. ఇప్పుడే తెలిసిపోతే బాగుండేది. ఏ, ఈ సంవత్సరం గడపడం ఇంత కష్టమయ్యేది కాదు. నువ్వు నాతోనే వచ్చే సునందా, నిన్ను వదిలి నేను మాత్రం ఉండగలనా? నేను ఏ విధంగా కూడా మీ చదువుకు అడ్డం కాదలుచుకోలేదు. మీరు బాగా చదివి ఫస్ట్ క్లాస్ తెచ్చుకోండి, అప్పుడే మనిద్దరం ఈ సంవత్సరం ఒకరినొకరు వదిలి ఉన్నదానికి సార్థకం. వద్దు బాబు, నన్ను టెంప్ట్ చేయకండి, నేను చాలా దుర్బలురాలిని. శేఖరం మళ్ళీ సునంద బెంగళూరుకి వచ్చే మాట ఎత్తలేదు. సీతారాం, సునంద శేఖరాన్ని సాగనంపడానికి స్టేషన్కి వెళ్ళారు. సునంద రైలు బయలుదేరుతుంటే ఆఖరి మారు మళ్ళీ గుర్తు చేసింది. దసరా సెలవులకి తప్పకుండా రావాలి, నేను ఎదురు చూస్తుంటాను. ఉత్తరాలు నువ్వు రాయాలి, వారానికి 2. మీరు అంతే, వారానికి 2. వారానికి 7 వద్దా? సీతారాం అడిగాడు. నీకంతా తమాషాయే అన్నయ్య అంది కళ్ళలోని నీటి నడుమని నవ్వుతూ. అతడికి పెళ్ళయి సునంద లాంటి భార్య ఉంటే నా బాధ అర్థమయ్యేది అన్నాడు శేఖరం. ప్రస్తుతానికి నేనెవ్వరి కింద లేను. రైలు వెళ్ళిపోతుంటే సునంద మళ్ళీ అంది, దసరా సెలవులకి. శేఖరం తల ఊపి చెయ్యి ఊపాడు. రైలు కనుమరుగైంది. కానీ సునంద అలాగే నిలబడిపోయింది. సీతారాం చెల్లెల్ని మేలుకొల్పాడు. ఇక వెళ్దామా సునంద? శేఖరాన్ని తీసుకువెళ్ళిన రైలు ఈ పట్టాల మీదే వెళ్ళిందని దాన్నే చూస్తూ నిల్చుంటావా? కానీ సునంద అన్నయ్య మాటలు విని నవ్వలేదు. ఇంటికి వచ్చాక సునందను అలా ముభావంగా కూర్చోవటానికి వదలలేదు. అందరినీ నో రూమ్ ఫర్ ద గ్రూప్ అనే హాస్య చిత్రానికి లేవదీశాడు. సునంద మళ్ళీ కాలేజీలో చేరలేదు. సుందరమ్మ గారు ఇంకా పైకి చదివించడానికి ఇష్టపడలేదు. శ్రీనివాసరావు గారికి స్త్రీలు చదవటం పైన అంత మంచి అభిప్రాయం లేదు. కానీ రావు గారికి మాత్రం కూతుర్ని BA చదివించాలనే ఉంది. దాని విషయమే భార్య భర్తలిద్దరూ ఓ రోజు చర్చించుకున్నారు. సునంద ఊరికే ఇంట్లో కూర్చొని ఏం చేయాలి? కాలేజీలో చేరితే మంచిది కదా. శేఖరం చదువు సంవత్సరంలో అయిపోతుంది. సునంద BA పూర్తి చేయడానికి వీలుండదు. జూనియర్ అయ్యాక మళ్ళీ మానేయాలి. ఆ భాగ్యానికి కాలేజీలో చేరడం దేనికి అని సుందరమ్మ గారు అభిప్రాయపడ్డారు. జూనియర్ అయ్యాక మళ్ళీ మానేయడం దేనికి? సీనియర్ కూడా చదవని. సరి, ఆ మొగుడు ఒప్పుకోవద్దు. ఈ సంవత్సరమే సునందను ఇక్కడే ఉంచేయడానికి ఇష్టపడలేదు అతను. సునంద భర్త చదువుకు ఎలాంటి విఘ్నము కాకూడదని ఇక్కడే ఉండిపోయింది. సునంద అక్కడే ఉంటే అతడి చదువుకి ఏం కష్టమట. పాపం, భర్త పైన ఎన్ని ఆశలు పెట్టుకుంది పిచ్చి పిల్ల. బాగా చదివి ర్యాంక్ తెచ్చుకోవాలి, తరువాత స్కాలర్షిప్కు ప్రయత్నించాలి అంటూ ఏమేమో అనుకుంటోంది. తను అక్కడుంటే తన వ్యామోహంలో పడి చదువును నిర్లక్ష్యం చేస్తాడేమోనన్న భయంతో ఇక్కడికి వచ్చిందంతే. సునంద అభిప్రాయం సరైందేలే, కానీ ఇక్కడే ఉండి చదవచ్చుగా. ఈ సంవత్సరమేమో అతడి చదువు మీది ఆశతో ఇక్కడే ఉంది. కానీ ఆ తర్వాత ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండదు.
పోనీ సీనియర్ BA బెంగళూరులోనే చదవని. అత్తవారింట్లో కూర్చొని ఎలా చదువుతుందో చెప్పండి. ముసలి అత్తగారు ఇంట్లో పనిచేస్తుంటే కోడలు హాయిగా కాలేజీకి వెళ్ళి వస్తుందా? చాలా బాగుంటుంది అన్నారు వ్యంగ్యంగా సుందరమ్మ గారు. ఇక్కడే సీనియర్ BAని కూడా పూర్తి చేయని. శేఖరం బెంగళూరుకి వెళ్ళి ఇంకా వారం కాలేదు, అప్పుడే చిక్కిపోయింది అది. ఇప్పటి నుంచే దసరా సెలవులు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తోంది. చదవమని మళ్ళీ దాన్ని బాధ పెట్టకండి. తనకు ఎలా ఉండాలని ఉందో అలాగే ఉండనివ్వండి. అమ్మాయిలు సంతోషంగా ఉండటమే మనకు కావాల్సింది. అమ్మాయి సంతోషంగా ఉండటమే మనకు కావాల్సింది. సునంద మేడ మీద నుండి ఏదో ఉత్తరం పట్టుకుని రావటంతో వారి సంభాషణకు అంతరాయం కలిగింది. అమ్మా, ఈ ఉత్తరాన్ని రంగడికి ఇచ్చి పోస్ట్ చేయించమ్మా అంటూ తల్లి చేతికి ఉత్తరాన్ని ఇచ్చింది. ఆమె రంగడిని వెతకడానికి తల్లి వెళ్ళింది. శేఖరా నుండి సునందకు వారానికి 2 ఉత్తరాలు ఖచ్చితంగా వచ్చేవి. లేత నీలం రంగులో సువాసనలు వెదజల్లే ఆ ఉత్తరాలను శ్రీగంధపు పెట్టెలో దాచేది సునంద. ఆ పెట్టె ఈ ఉత్తరాలతో నిండిపోయింది. సీతారాం BA మైసూర్లోనే చదివి LLB బొంబాయిలో చేసి మైసూర్లోనే ఓ వకీల్ గారి దగ్గర 2 ఏళ్ళు జూనియర్గా పనిచేసి తర్వాత తన ఆఫీస్ సొంతంగా పెట్టుకున్నాడు. సీతారాం తన కాళ్ల మీద తాను నిలబడగలిగే శక్తి సంపాదించాక తల్లిదండ్రులు అతడి పెళ్లి గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. సునంద పెళ్లి కూడా అయిపోయినందువల్ల ఇంకా అతడి పెళ్లిని ముందుకు వాయిదా వేయటంలో అర్థం లేదనిపించింది. సీతారాం పెళ్లి దసరాలో చేయటానికి నిశ్చయించారు. అన్నయ్య పెళ్లికి ముందే దమయంతితో మంచి స్నేహమైంది సునందకు. దమయంతిని సీతారాం చూసి ఒప్పుకున్నాక సునంద అప్పుడప్పుడు వాళ్ళింటికి వెళ్ళి వచ్చేది. వాళ్ళింటికి వెళ్లేందుకు ముందు సీతారాం దగ్గరికి వెళ్ళి, అన్నయ్య, దమయంతి వాళ్ళింటికి వెళ్తున్నాను, ఏమైనా చెప్తే నేను అనేది. నువ్వేం చెప్పనక్కర్లేదు తల్లి, నీ పనేదో నువ్వు చూసుకో. ఎందుకన్నయ్య అంత సిగ్గుపడతావే? దమయంతి ప్రతిమారు మీ అన్నయ్య ఏమైనా చెప్పారా అని అడుగుతుంది. ఏమీ లేదంటే పాప నిరాశతో కృంగిపోతోంది. సునంద, నువ్వు ఇలా రోజు వాళ్ళింటికి వెళ్ళటం ఏమంత బాగుండదు. నేనేం రోజు వెళ్తానా వాళ్ళింటికి? ఎప్పుడైనా మరీ విసుగ్గా ఉంటే వెళ్తానంతే. నువ్వు ఇన్ని రోజులు అక్కడికి వెళ్తున్నావు కానీ నీ స్నేహితురాలు మాత్రం ఒక్క రోజైనా. సునంద నవ్వేసింది. దమయంతితో మాట్లాడాలని అంత ఆశగా ఉందా? అంత ఆశగా ఉంటే నాతో చెప్పకూడదు, నేనే తీసుకొచ్చేదానిగా. చూద్దాం, నీ తెలివంతా ఉపయోగించి తీసుకురా. అలాగే. సునంద దమయంతి ఇంటికి వెళ్ళేటప్పటికి సాయంత్రం 5 గంటలైంది. దమయంతి గదిలో కూర్చుని వీణ సాధన చేసుకుంటూ ఉంది. బామ్మగారు అప్పడాలు చేసుకుంటున్నారు. సునందను చూసి, రామ్మ సునంద అన్నారు. పనంతా అయిపోయిందా బామ్మ? అలా ఆ చాప్ మీద కూర్చో తల్లి. దమయంతి. సునంద గొంతు విని ఆమె వీణను లోపల పెట్టేసింది. దమయంతి బయటికి రాగానే, మీ సాధనకు అడ్డు వచ్చానేమో అంది. అబ్బే లేదు, నేనే ఇక ఆపేద్దామని అనుకుంటుంటే మీరు వచ్చారు. రండి, అలా తోటలో కూర్చుందాం. సునంద దమయంతి వెళ్ళి తోటలో గడ్డి మీద కూర్చున్నారు. సునంద శేఖరం తనకు ఇచ్చి వెళ్ళిన సిల్క్ కర్చీఫ్తో ఆడుకుంటూ ఓ చిన్న మాట అంది. ఏంటది? అన్నయ్య మిమ్మల్ని ఇవాళ ఇంటికి తీసుకొని రమ్మన్నాడు. నిజంగానా? నిజం. అందుకని ఆఫీసుకు కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాడు. అమ్మ నాన్న ఇంట్లో లేరు. బామ్మను గనుక మీరు ఒప్పిస్తే. మీ బామ్మను ఒప్పించడం ఏం కష్టం, మీరు ఇక్కడే ఉండండి, నేను అడిగొస్తాను అంటూ సునంద లోపలికి వెళ్ళింది. బామ్మగారు. ఏమమ్మా? దమయంతిని మా ఇంటికి తీసుకువెళ్తాను, మళ్ళీ నేను అన్నయ్య కలిసి దిగబెట్టి వెళ్తాం. బామ్మగారు ఆశ్చర్యంతో నోరు తెరిచారు. సిగ్గుచేటు, పెళ్ళి కాకుండానే భర్త ఇంటికి వెళ్ళటమే, అలా అంతా కలిసి తిరగవచ్చునా? నా గొంతులో ఊపిరి ఉండగా అలాంటి పని జరగనివ్వను. కలియుగమమ్మా, కలియుగం. నేను వాళ్ళిద్దరినీ ఒంటరిగా వదలనండి, నేను వాళ్ళతోనే ఉంటాను. అయినా పిల్లికి ఎలుక సాక్ష్యమట. మీ వ్యవహారం అలాగే ఉంది. మీరందరూ చెడిపోయారు. ఈ కాల పిల్లలంతా ఇంతే. ఇంకా మెదలకుండా బయటకు వచ్చింది సునంద. ఆమె మొహం చూస్తే వెళ్ళిన పనేమైందో గ్రహించుకుంది దమయంతి. బామ్మగారు ఒప్పుకోలేదు. ఆవిడ ఒప్పుకోరని నాకు ముందే తెలుసు అంది దమయంతి నిరాశతో. పోనివ్వండి,
ఎంతైనా పూర్వకాలపు వాళ్ళు మనలా ఉండలేరు. సునంద నిరాశతో కృంగిపోయిన దమయంతిని ఓదార్చింది. 6:30 వరకు కబుర్లు చెప్పుకుంటూ కూర్చుని తర్వాత ఇంటికి వెళ్ళింది సునంద. తనొక్కతే రావటాన్ని చూసి సీతారాం, అమ్మాయి గారి తెలివితేటలేమిటో తెలిసాయిగా అంటూ నవ్వాడు. కానీ దానిలో నిరాశే ధ్వనించింది. నన్నేం చేయమన్నావన్నయ్యా, మా అమ్మగారు ఒప్పుకోలేదు. పోని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు సీతారాం. దసరా వస్తున్న కొలది రావుగారింట్లో పెళ్లి సందడి ఎక్కువైంది. కొడుకు పెళ్ళి, అల్లుడు కూడా ఊరికొస్తున్నాడు. సునంద ఇంట్లో ఒక్క నిమిషం స్థిమితంగా కూర్చోలేకపోయింది. శేఖరాన్ని తీసుకొచ్చే రైలు సాయంకాలం వస్తోంది. సీతారాం తనతో పాటు స్టేషన్కి రావడానికి ఒప్పుకున్నాడు. అతన్ని ఎదుర్కోవటానికి ఏ చీర కట్టుకోవటమా అని ఉదయం నుండి ఆలోచించి తన్ను మొట్టమొదటిసారి చూసి మెచ్చుకున్న నెమలికంఠం రంగు చీర సరిగ్గా ఉంటుందని నిర్ణయించుకుంది సునంద. సాయంకాలం 6:15కి ఆ ట్రైన్ వస్తుందని తెలిసి కూడా 5:15కే బయలుదేరదీసింది అన్నయ్యను. సీతారాం ఏదో పుస్తకం చదువుకుంటుంటే వచ్చి, ఇక వెళ్దాం అన్నయ్య అంది. ఇంకా 5:15 అయింది చిట్టి తల్లి, నీ వాచి స్లోగా నడుస్తోంది. నా దానిలో అప్పుడే 5:30 అయింది. సీతారాం పుస్తకం మూసి సునందను పరిశీలనగా చూశాడు. అంతా బాగానే ఉంది, కానీ జడ మాత్రం కొంచెం పక్కకున్నట్టుందే అన్నాడు. సునంద కంగారుగా, 2 మార్లు వేసుకున్నాను, అయినా సరిగ్గా రాలేదా అన్నయ్య? సరే అయితే ఇంకొక మారు. రైలుకి లేట్ అవుతామేమో, అలాగే ఉండనిద్దు. ఒక్క 5 నిమిషాలు ప్లీజ్ అంటూ మేడ మీదకు పరిగెత్తింది సునంద. సీతారాం లేచి ముఖం కడుక్కొని దుస్తులు మార్చి తలదూవుకున్నాడు. ఇంకా సునంద రెడీ కాలేదు. సీతారాం ఆమె గదికి వెళ్ళేటప్పటికి హెయిర్ పిన్ పెట్టుకుంటోంది. ఇంకా కాలేదా? అయిపోయిందన్నయ్య, గులాబీ పెట్టుకొని వచ్చేస్తున్నా. జడ సరిగ్గా రాలేదని చెప్పడం మంచిదే అయింది అన్నాడు సీతారాం నవ్వుతూ. ఏమైంది? నీ జడ బాగానే ఉంది, కానీ నన్ను డ్రెస్ చేసుకోవడానికి వదలవని అలా అన్నాను అంతే. మోసం, లేకపోతే ఈ పాటికి స్టేషన్లో ఉండేవాళ్ళం. మనం ఎప్పుడు పోయినా ట్రైను తన టైంకే వస్తుంది. మనం తొందరగా వెళ్ళామని అది తొందరగా వస్తుందా? పద. ఇద్దరూ స్టేషన్కి వెళ్ళారు. సునంద ప్లాట్ఫారం మీద అటు ఇటు పచార్లు చేసింది. ఫిలింఫేర్ తీసుకుని కొంచెం సేపు పేజీలు తిప్పింది. నిమిషానికో మారు గడియారం చూసుకుని వెధవ రైలు లేటు అంటూ విసుక్కుంది. శేఖరం తలుపు దగ్గర నిల్చున్నాడు. భర్తను చూసి చిరునవ్వు నవ్వింది. ఒక్క చూపులోనే పరీక్షించి బాగా చిక్కిపోయారు. ఎక్కువగా చదువుతున్నారేమో అనుకుంటా. శేఖరం సూట్ కేసు తీసుకుని సునంద వద్దకు వచ్చాడు. నోరు విప్పకుండానే మాట్లాడుకున్నారు కళ్ళతోనే. సీతారాం సూట్ కేసు అందుకున్నాడు. రైలు రావటం ఇంకాస్త ఆలస్యమైతే బెంగుళూరు వెళ్ళే రైలు ఎక్కేసేది సునంద అన్నాడు. కంగ్రాట్స్ సీతారాం. థ్యాంక్స్. మీ స్వీట్ హార్ట్ని తీసుకునే వస్తారనుకున్నా. సునంద మధ్యలోనే అందుకుంది. రేపు సాయంత్రం అందరం కలిసి ఎగ్జిబిషన్కి వెళ్దాం. దమయంతి అమ్మా నాన్నల్ని ఒప్పించి తీసుకొస్తాను. ఆ రోజు ఇంటికి తీసుకొని వస్తానని మా బాగా తీసుకొచ్చావుగా అని వెక్కిరించాడు సీతారాం. ఈ మారు ఖచ్చితంగా తీసుకొస్తాను. ఆఖరికి అబద్ధమాడైనా. మంచి మాట అన్నావు. అసలు విషయం చెప్పకు. మేం స్నేహితురాళ్ళం కలిసి వెళ్తున్నామని చెప్పు. ఇంకో వారంలోనే పెళ్ళి. అప్పుడే ఎంత ఆత్రం అన్నయ్యా నీకు. రాత్రి భోజనాలకు కూర్చున్నప్పుడు శేఖరం చెప్పిన వార్త అందరినీ బాగా నిరుత్సాహపరిచింది. సీతారాం, మీ పెళ్ళికి నేను రావడానికి వీలు పడదని చెప్పడానికి నాకు చాలా బాధగా ఉంది. రావు గారు, మీరు లేకపోతే పెళ్ళెలా జరుగుతుంది? మీరు తప్పకుండా రావాలి అంటూ బలవంత పెట్టారు. కానీ వీలు పడదు. ఈ మారు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ని ఉత్తర ఇండియా తీసుకుని వెళ్తారు. అక్కడి ఫ్యాక్టరీలు గనులు అన్నీ మాకు చూపాలిట. భర్త మాటలు విన్నాక భోజనమే చేయబుద్ధి కాలేదు సునందకు. అన్నయ్య పెళ్లి గురించి ఎన్నెన్నో కలలు కట్టుకుంది. తను శేఖరం చక్కగా ముస్తాబు చేసుకుని పెళ్లి పందిట్లో తిరుగుతుంటే అందరి కళ్ళు తమపైనే ఉండాలి. దంపతి పూజా సమయంలో తమిద్దరినీ పీటల మీద నిలబెట్టి అన్నయ్య వదినల చేత కాళ్ళు కడిగించుకొని తాంబూలం పుచ్చుకుంటే ఎంత బాగుంటుంది. తను గంటకో మారు దుస్తులు మార్చుకుని శేఖరం చేత పొగిడించుకోవాలి. ఇలా ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్న సునంద ఉత్సాహమంతా భర్త మాటలు విని నీరుగారిపోయింది. సీతారాం కూడా చాలా నిరాశ చెందాడు.
అయితే పెళ్లి ముహూర్తం మార్చేయటమే మంచిది అన్నాడు. ఇది మరీ బాగుంది. మీరు అన్ని ఏర్పాట్లు చేసుకుని నా ఒక్కడి కోసమని పెళ్లి ఆపు చేయటం ఏం బాగుంటుంది? అవతల ఆడపెళ్లి వారు పాపం ఎన్నెన్నో ఏర్పాట్లు చేసుకొని ఉంటారు. వాళ్ళకి నష్టం కాదు. అయినా పెళ్ళికి వధూవరులుంటే చాలు. అయినా మీరుంటే బాగుండేది సుందరమ్మ గారు అన్నారు. ఇప్పుడేం చేయటానికి వీల్లేదు. ఈ ట్రిప్పు విషయం ఖచ్చితంగా తెలిసింది మొన్ననే. లేకపోతే ఇంతకుముందే ఉత్తరం రాసేవాణ్ణి. నా బదులు మా అమ్మ నాన్న వస్తారు. వాళ్ళు వస్తే మాత్రం మీరు వచ్చినట్టు అవుతుందా? సునంద హఠాత్తుగా అంది. శేఖరం ఏం జవాబు చెప్పలేదు. ఆ ఒక్క మాటతోనే తాను రాను అన్నందువల్ల సునందకు ఎంత బాధగా ఉందో గ్రహించుకున్నాడు శేఖరం. అందరూ మాట్లాడకుండా భోజనాలు కానిచ్చారు. సునంద గదిలోకి వచ్చేటప్పటికి ఆమె ముఖం అదో మాదిరిగా ఉంది. పాల గ్లాస్ టేబుల్ మీద పెట్టి కిటికీ దగ్గరగా వెళ్ళి నిలబడింది. తనే పలకరిస్తుందేమోనని కొంచెంసేపు చూశాడు శేఖరం. కానీ సునంద నోరు విప్పనే లేదు. శేఖరం ఆవలించి, అబ్బా ఉక్క అన్నాడు. ఒక్క నిమిషం ఆగి, నిద్ర వస్తోంది అన్నాడు. చివరికి సునంద దగ్గరికి వచ్చి గడ్డం పట్టుకొని, ఎందుకింత కోపం నా మీద అన్నాడు. అంతవరకు కనుకొలుకుల్లోనే ఉన్న నీరు బుగ్గల మీద జారింది. శేఖరం తనకు తెలిసిన ఒకే ఒక్క మార్గంలో ఆమె కన్నీటిని తుడిచాడు. సునంద బాధ కొంచెం తగ్గింది. శేఖరం నవ్వుతూ అడిగాడు, నేను మీ అన్నయ్య పెళ్ళికి రాకపోతే నీకు అంత కష్టంగా ఉందా? మీరు వస్తారని ఎన్ని ఆశలు పెట్టుకున్నాను. చాలా కష్టం అనిపించింది మీరు రారని తెలిసినప్పుడు. అయితే వెళ్ళటం మానుకోమన్నావా? వద్దు, వెళ్ళిరండి. మరి ఎందుకలా ఏడ్చావు? నువ్వు ఏడిస్తే నాకు సంతోషంగా ఉంటుందనుకుంటున్నావా? నేను ఏడ్చింది కానే కాదు. మరి ఇంకెందుకు? నేను ఏడ్చింది అందుకు కానే కాదు. మరి ఇంకెందుకు? నేను ఏడ్చిన కొద్దీ మీరు ఎక్కువ ఓదారుస్తారని నాకు తెలుసు అంటూ క్రీగంటితో భర్త వైపు చూసింది సునంద. నీకంత సరదాగా ఉంటే నన్నే అడిగితే పోయేదిగా. నేనే అడగటం బాగుండదు. మరి ఇప్పుడు చెప్పేశావుగా, ఇక నేను ఊరుకుంటానా అంటూ శేఖరం ఆమె దగ్గరికి వచ్చాడు. రక్షించండి అని కేకలు వేస్తాను, చూద్దాం నా నుండి నిన్నెవరు రక్షిస్తారో అన్నాడు శేఖరం నవ్వుతూ. సునంద దమయంతి తల్లిదండ్రులని అడిగి బామ్మగారి దగ్గరికి వెళ్ళింది. బామ్మగారు ఓ చిన్న మాట. ఏమిటి? దమయంతిని నాతో పాటు ఎగ్జిబిషన్కి తీసుకుని వెళ్తాను. ఎవరెవరు వెళ్తున్నారు అన్నారు ఆవిడ అనుమానంతో. నేను, మీనాక్షి, వసంత, రాజ్యలక్ష్మి, సీతామహాలక్ష్మి. మీ అన్నయ్య రావటం లేదు కదా? లేదు. అలా అయితే తీసుకుని వెళ్ళు, కానీ పొద్దుపోయేదాకా ఉండకండి. అలాగే అంది సునంద. ముస్తాబ్ చేసుకుని తలుపు వెనకే వాళ్ళ మాటలు వింటూ నిల్చున్న దమయంతి ముఖం వికసించింది. దమయంతి, సునంద ఇంటికి వచ్చేసరికి శేఖరం, సీతారాం సిద్ధమయ్యి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సునంద ఏదో అలసిపోయినట్టు ముఖం పెట్టి, దమయంతిని ఇవాళ తీసుకుని వచ్చేటప్పటికి నా తల ప్రాణం తోకకొచ్చింది. నాకేం బహుమతి ఇస్తారు అంది. సుందరమ్మగారు, రావు గారు ఈ కాలానికి తగిన వారవటం వల్ల వాళ్ళ సరదాలకేమీ అడ్డు చెప్పలేదు. దమయంతి సిగ్గుపడుతూనే, కాబోయే అత్తగారితో మీరు కూడా వస్తే బాగుండేది అంది. మీరు కలిసి వెళ్ళండి, మధ్యలో మేమెందుకు? త్రోవలో దమయంతి మాట్లాడనే లేదు. సీతారాం ఆమె నోట మాట తెప్పించడానికి ఎంతో ప్రయత్నించాడు. అవును, కాదు అని తప్పితే మరొక మాట ఆమె నోటి నుండి రాలేదు. సునంద, శేఖరం కూడా చాలా ప్రయత్నించారు, కానీ దమయంతి మాట్లాడలా. శేఖరం చాలా సిగ్గుపడుతున్నట్టుంది అన్నాడు. సీతారాం నవ్వుతూ అన్నాడు, ఈ జోకును విన్నారా? పెళ్లికి ముందు భర్త మాట్లాడుతూ ఉంటే ఆమె వింటుండేటిదిట. పెళ్ళికి ముందు భర్త మాట్లాడుతుంటే ఆమె వింటూ ఉండేదిట. హనీమూన్లో ఆమె మాట్లాడుతుంటే అతను వింటూ ఉండేవాడట. కాపురం పెట్టాక ఇద్దరూ మాట్లాడుతుంటే ఇరుగు పొరుగు వినేవారట. అతడి మాటలు విని దమయంతి కొంగుతో నోరు మూసుకొని నవ్వింది. అమ్మయ్య, నవ్వటమైనా వస్తుందని తెలిసింది. ఏమంటావు సునంద? నిజమేనన్నయ్య. ఎగ్జిబిషన్ దగ్గర చాలా రద్దీగా ఉంది. ఆడవాళ్ళు టికెట్ తీసుకునే చోట అంత ఎక్కువ మంది లేకపోవడంతో సునందే వెళ్ళి టికెట్ తీసుకుని వచ్చింది. ఫౌంటైన్ దగ్గర శేఖరం అన్నాడు, సీతారాం మీ వుడ్ బి చాలా సిగ్గుపడుతున్నారు. మేము ఉండటం వల్లే మాట్లాడటం లేదేమో.
ఇక్కడ మనం విడిపోదాం. మళ్ళీ సరిగ్గా 8 గంటలకి ఇక్కడే మళ్ళీ కలుసుకుని ఇంటికి వెళ్దాం. సీతారాం కృతజ్ఞతతో అలాగే అన్నాడు. దమయంతి మాత్రం సీతారాంతో తానొక్కతే వెళ్ళటానికి భయపడింది. అన్నయ్యేం పెద్ద పులి కాదు మిమ్మల్ని తినేయటానికి, వెళ్ళండి అంది సునంద. సీతారాం చిలిపిగా, ఇంకొంచెం సేపు అలాగే నిల్చుంటే చెయ్యి పట్టుకొని లాక్కొని పోతాను అన్నాడు. హడలిపోయి, వద్దు నేనే వస్తున్నా అంది దమయంతి. సునంద, శేఖరం ఇంకో వైపుకు తిరిగారు. మీ వదినకు చాలా సిగ్గు అన్నాడు శేఖరం. అవును, అన్నయ్య ముఖం చూస్తేనే ఎర్రబడిపోతుంది ఆమె. లేకపోతే అందరూ నీలా ఉంటారా? పెళ్ళికి ముందే పైకి రావద్దని తరిమి వేయటానికి ప్రయత్నించావుగా నువ్వు. చూడండి, చూసుకుని నడవండి, ఎదురుగుండా ఎవరో వస్తున్నారు. నా మొహం చూసుకొని నడిస్తే ఎవరినైనా ఢీకొంటారు. నీలో లేని ఆకర్షణ ఎగ్జిబిషన్లో ఏముంది లెద్దు. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేనేం రాలా, నువ్వే తీసుకొచ్చావు. మైసూర్కి ఎందుకు వచ్చారు? నీ కోసమే వచ్చాను, ఎగ్జిబిషన్ కోసం కాదు. మిమ్మల్ని ఓడించేవారెవరు బాబు? నీ దర్శనమైన రోజునే ఓడిపోయాను నేను. ఇద్దరూ అన్ని కొట్లను చూసుకుంటూ నడుస్తున్నారు. ఓ కొట్టు ముందు వేలాడదీసిన రంగురంగు చీరల్ని చూసి, ఆ నల్ల చీర బాగుంది కదూ అంది సునంద. కావాలంటే తీసుకో. మీరింకా విద్యార్థులే, ఉద్యోగంలో చేరాక కొని పెడుదురు గాని, ఇప్పుడేం వద్దు. 8 గంటల వరకు అలా తిరిగిన తర్వాత ఫౌంటైన్ దగ్గరకు వచ్చారు. సీతారాం, దమయంతి అప్పటికే వచ్చి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ నిలబడ్డారు. సీతారాం చేతిలో చాలా పొట్లాలున్నాయి. సునంద అన్నయ్యను చూసి, ఏమన్నయ్యా చాలా చాలా కొన్నట్టున్నారు అంది. గాజులు, రిబ్బన్లు, ఏవో కొన్ని బట్టలు. సునంద దమయంతిని చూసి, అన్నీ ఇప్పుడే కొనిపించేసుకోండి, పెళ్ళయ్యాక ఇంకేమీ కొనిపెట్టడు అంది. నేనేం అడగలేదు, అన్నీ తనే తీసుకున్నారు అంది దమయంతి నెమ్మదిగా. దమయంతి నీతో మాట్లాడారా అన్నయ్య? మాట్లాడకే, నేనే ఇక చాలు అని బ్రతిమాలుకోవాల్సి వచ్చింది. దమయంతిని వాళ్ళింట్లో దిగబెట్టి తన కోసం కొంచెం దూరంలో కాచుకొని ఉన్న సీతారాం, శేఖరంల దగ్గరకు వచ్చింది సునంద. శేఖరం మరో 2 రోజులుండి బయలుదేరాడు. సునందకు అతడంత తొందరగా బయలుదేరడం ఏమాత్రం ఇష్టం లేదు. సునంద కూడా స్టేషన్కి వెళ్ళింది. అక్కడ శేఖరాన్ని ఓ పక్కగా పిలిచి, నేను ఒక మాట చెప్తాను, మీరు నవ్వరాదు అంది. నవ్వలే, చెప్పు. బొంబాయి, కలకత్తా అక్కడంతా బస్సులు, కార్ల రద్దీ ఎక్కువగా ఉంటుందట. జాగ్రత్తగా ఉండండి. నేను నీవాడినే కదా, నీకు చెందిన వాటిని జాగ్రత్తగా చూసుకుంటాను. ఈత గీత అంటూ ఎక్కడ దిగకండి. అలాగే, మీరెక్కడున్నా ఉత్తరాలు రాయటం మర్చిపోకండి. జీ హుజూర్. ఆరోగ్యం బాగా చూసుకోండి. అలాగే, నన్ను మర్చిపోకండి సునంద మరీ మరీ చెప్పింది. ఎలాంటి మాట్లాడుతున్నావు సునంద? నిన్ను నేను మర్చిపోగలనా? జన్మ జన్మాంతరాల సంబంధం మనది. ఒక స్త్రీకి ఒక పురుషుడికి పెళ్ళి అంత సులువుగా కాదు. పూర్వజన్మ సంబంధమే ఈ జన్మలో కలిసి వస్తుంది. ఈ జన్మ సంబంధమే ముందు వచ్చే జన్మలోనూ కలుగుతుంది. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని వినలేదా నువ్వు? మిమ్మల్ని నొప్పిస్తే క్షమించండి. అలా అనకు సునందా. నీ మాటలన్నీ నాకు వేదవాక్యాలే. రైలు వచ్చింది, శేఖరాన్ని తీసుకుని తొందరగా వెళ్ళిపోయింది. సునంద బరువుగా ఇంటివైపుకు నడిచింది. ఇల్లు చేరే వరకు ఆపుకున్న దుఃఖం ఇల్లు చేరగానే కట్టలు తెంచుకుని వచ్చింది. సునంద గదిలో శేఖరం ఫోటో ముందు ఏడుస్తూ కూర్చుంది. చెల్లెలి విచారాన్ని గమనించిన సీతారాం గదిలోకొచ్చి, ఏమిటిది సునంద, పిచ్చిదాన్లా ఏడుస్తున్నావు? సాయంకాల పూట ఆడపిల్లలు కంటనీరు పెట్టకూడదు తెలుసా? అయినా శేఖరం ఊరికి వెళ్ళినంత మాత్రాన ఇలా ఏడవటం దేనికి అన్నాడు. లేదన్నయ్యా, ఈ మారెందుకో చాలా ఏడుపొచ్చింది. సరేలే, కింద అమ్మ పిలుస్తున్నట్టుంది చూడు. సునంద కిందకి వెళ్ళింది. సీతారాం పెళ్లికి బంధువులందరూ రాసాగారు. ఇంట్లో పెళ్లి హడావిడిలో కొంచెం సంతోషంగానే ఉంది సునంద. కానీ ఆయన ఉంటే అని రోజుకు 100 మార్లైనా అనుకునేది. ఓ కొత్త చీర కట్టుకున్నా, నగలు పెట్టుకున్నా శేఖరం తలుపులే వచ్చేవి ఆమెకు. పెళ్లి రోజుకు శేఖరం బొంబాయి నుండి సీతారాంకి ఒకటి,
సునందకొకటి ఉత్తరాలు రాశాడు. పెళ్ళికొచ్చిన వారందరూ శేఖరం ఏడి అని 10 మార్లు అడిగి ఆమెను మరింత నొప్పించేవారు. పెళ్ళి అయిపోయాక బంధువులందరూ వెళ్ళిపోయారు. శేఖరం తను వెళ్ళిన ఊర్లన్నిటి నుండి ఉత్తరాలు రాసేవాడు. ఒక్క నెల రోజుల ప్రయాణాన్ని ముగించుకుని శేఖరం బెంగళూరుకు బయలుదేరాడు. తను బయలుదేరే తేదీని భార్యకు తెలిపి మళ్ళీ ఉత్తరాన్ని బెంగళూరు నుండి రాస్తానని రాశాడు. కానీ ఉత్తరమే రాలేదు. సునంద రోజూ అతడి ఉత్తరం కోసం ఎదురుచూస్తూ ఉంది. ఓ రోజు అలాగే చూస్తూ ఉంటే రావుగారికి ఓ ఉత్తరం వచ్చింది. కవరు పైన బసవనగుడి ముద్ర ఉండటంతో అది శ్రీనివాసరావు గారి నుండి వచ్చిన ఉత్తరమేనని గ్రహించుకుంది సునంద. అయితే ఆయన ఎందుకని ఉత్తరం రాయలేదు? శేఖరం ఎందుకు రాయలేదు? సునంద ఉత్తరం తండ్రి చేతికిచ్చి ఆయన ఆ ఉత్తరాన్ని చదువుతూ ఉంటే ఆయన ముఖాన్నే పరిశీలిస్తూ నిల్చుంది. ఉత్తరం చదువుతుంటే ఆయన కనుబొమ్మలు ముడిపడ్డాయి. సునందతో అమ్మను పిలు అన్నారు. సుందరమ్మ గారు వచ్చారు. శ్రీనివాసరావు గారు ఉత్తరం రాశారు. శేఖరానికి ఒంట్లో బాగాలేదట. మొదట ఊళ్ళన్నీ తిరిగి రావటం వల్ల వచ్చిన అలసట కాబోలు అనుకున్నారట. కానీ వచ్చిన జ్వరం తగ్గని లేదట. మీరు సునందను పిలుచుకొని వస్తే మంచిది అని రాశారు. సునంద వచ్చే ఏడుపును ఆపుకుంటూ లోపలికి పరిగెత్తి దేవుడి ముందు నిలబడి దీనంగా ప్రార్థించింది. ఆయన్ను బ్రతికించి నన్ను నీ దగ్గరకు తీసుకొని పో. ఇక్కడితో త్రివేణి గారి మనోవైజ్ఞానిక రచన సంఘర్షణ 2వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.